ఇక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ 24 అవర్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి. కొంచెం పైనుంచి చూడండి ఈ గల్లీలు ఎలా ఉన్నాయో. హలో ఫ్రెండ్స్, షింజుకు అనేది టోక్యోలో చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఈ ఏరియాలో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఉంటాయి. చూడండి ట్రాఫిక్ లైట్స్ ఒక 6-7 రోడ్లు ఉన్నాయి. ప్రతి రోడ్డుకి ఇలా సెపరేట్గా ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి. ఇది మాత్రం ఒక చిన్న రౌండ్లా అలా ఉంది. ఇది ఒక ఆస్ట్రోనాటికల్ క్లాక్. దీన్ని ఇటాలియన్ డిజైన్ చేశాడు. ఆయన పేరు ఇలియో పౌలోని. దీని ఇన్స్పిరేషన్ చెక్ రిపబ్లిక్లోని ప్రాగ్లో ఉన్న క్లాకు. ఈ ఏరియాలో అన్ని రకాల గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. వాటితో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నీ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా టోక్యో మెట్రోపాలిటన్ బిల్డింగ్ అని ఉంది. ఈ ఫోటోలో కనిపిస్తుంది ఆ బిల్డింగే. ఈ బిల్డింగ్లో నార్త్ సైడ్ టవర్లోను మరియు సౌత్ సైడ్ టవర్లోను రెండిట్లోనూ అబ్జర్వేషన్ డెక్ ఉంది. అందరూ నార్త్ సైడ్ అబ్జర్వేషన్ డెక్ వెళ్తారు. అక్కడి నుంచి మీకు సిటీ వ్యూ చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఫ్రీగా మనం చూడొచ్చు. అది కాకుండా ఇక్కడ టోక్యో స్కై ట్రీ అని ఒకటి ఉంది. దానికైతే మనం $40 పే చేయాలి. అందుకని చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. ఇది యుక్కు రిథమ్ గ్రాండ్ పెండ్లమ్ క్లాక్. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పెండ్లమ్ క్లాక్. ఇది టోక్యో మెట్రోపాలిటన్ బిల్డింగ్ 1 లోపల ఇలా ఉంది. మనం అబ్జర్వేషన్ డెక్ వెళ్ళాలంటే వీటి నుంచే వెళ్ళాలి. కానీ లోపల కూడా చాలా బాగుంది. చూడ్డానికి మంచి గార్డెన్ లాగా ఉంది. రకరకాల శిల్పాలు ఉన్నాయి. అందరూ కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. లేదంటే చిన్న మీటింగ్ లేదు కూడా పెట్టుకోవచ్చు. అబ్జర్వేటరీకి వెళ్ళడానికి ఇక్కడ క్యూ ఉంది. ఇక్కడ నుంచి చూడండి టోక్యో చాలా బాగా కనబడుతుంది. ఇదిగోనండి మౌంట్ ఫూజీ కనపడుతుంది అబ్జర్వేషన్ డెక్ నుండి. ఇది చూడడం అదృష్టంగా భావిస్తారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అబ్జర్వేటరీ డెక్ దగ్గర సావన్లీ షాపులు చాలా ఉన్నాయి. వీటితో పాటు 2-3 కేఫ్లు కూడా ఉన్నాయి. కూర్చొని ఫుడ్ కూడా తింటూ ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడ. షింజుకు ఏరియాలో ఉన్న ఇంకొక ముఖ్యమైన అట్రాక్షన్ గాడ్జిలా హోటల్. ఈ హోటల్ని చూడండి. డే టైం ఎలా ఉంటుంది, అదే ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది అనేవి మొత్తం 3 అబ్జర్వ్ చేయండి. కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కలర్ఫుల్గా, లైటింగ్ చాలా బాగుంది. ఇది షింజుకు స్టేషన్ ఎదురుగా ఉన్న జైంట్ బిల్ బోర్డు మీద ఉండే క్యాట్. డే టైంలో కూడా ఇంతే క్లియర్గా ఉంటుంది. కానీ నైట్ టైం చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అందుకే ఇది చూడడానికి మాత్రం నైట్ టైం ఇక్కడికి వచ్చాను. ఇది షింజుకు ఏరియాలోని షాప్స్, వాటి ముందు ఉన్న లైటింగ్ టోటల్గా చూస్తే ఒక కలర్ఫుల్గా ఉంది. మనం జపాన్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ కొనాలనుకుంటే వెళ్ళాల్సిన షాపు డోన్కి. ఇది మీకు చాలా చోట్ల దొరుకుతుంది. దీని బ్రాంచ్లు ఆల్ ఓవర్ జపాన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎఫర్డబుల్గా ఉంటాయి. మనం ఈజీగా కొనేయచ్చు. ఇది టోక్యోలోని
అనదర్ ఇంపార్టెంట్ ఏరియా షిబుయా. ఇప్పుడు మనం షిబుయా క్రాసింగ్ దగ్గర ఉన్నాం. ఈ క్రాసింగ్ వరల్డ్ ఫేమస్ క్రాసింగ్. దీన్ని స్క్రాంబుల్ క్రాసింగ్ అని కూడా అంటారు. ఇక్కడ ఒక్కసారి సిగ్నల్ పడ్డప్పుడు దాటే జనాభా వరల్డ్లోనే ఎక్కువ. అందుకని ఈ క్రాసింగ్కి చాలా పేరు వచ్చింది. మనం కూడా ఈ రేస్లో పడి ఒకసారి రోడ్డు మారదాం, ఎలా ఉందో తెలిసింది మనకు కూడా, అనుభవం అవుతుంది కదా. చూసుకోండి. ఈ ఏరియాలో నైట్ లైఫ్ చాలా బాగుంది. షింజుకు కన్నా ఇక్కడే నైట్ లైఫ్ ఎక్కువ కనబడుతుంది. రకరకాల రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. షిబుయా అంటేనే ఒక నైట్ లైఫ్కి ఫేమస్. చాలా బాగుంది. దీంతో నా జపాన్ టూర్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.